शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరం అక్టోబర్ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితి మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 2024వ సంవత్సరం అక్టోబర్ నెలలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ఈ అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది, ఏ స్థానాల్లో గ్రహాలు సంచరిస్తున్నాయి అనేటువంటి విషయంపై మనస్సు నిలుపుదాం. సూర్య భగవానుడు తృతీయ చతుర్థ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే 16వ తారీఖు వరకు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. తదనంతరం చతుర్థ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. అంటే అక్టోబర్ మాసంలో మొదటి 2 వారాలు అనుకూలంగా ఉన్నాడు సూర్య భగవానుడు, 3-4 వారాల్లో ప్రతికూలంగా ఉన్నాడు. ఇక అంగారకుడు కర్కాటక రాశి వారికి ద్వాదశ జన్మస్థానాల్లో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఇక బుధుడు తృతీయ చతుర్థ స్థానాల్లో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు ముఖ్యంగా ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు చతుర్థ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు, శుక్రుడి యొక్క అనుకూలత ఉంది. ఇక శనీశ్వరుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, శని భగవానుడు ప్రతికూలంగా ఉన్నాడు. సప్తమ అష్టమ స్థానాధిపతి శనీశ్వరుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో శని సంచారం ప్రతికూలం. రాహువు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాలు గురు అనుకూలంగా ఉన్నాడు, కేతువు అనుకూలంగా ఉన్నాడు, శని రాహువులు ప్రతికూలంగా ఉన్నారు. మిగతా గ్రహాలు 50% అనుకూలంగా ఉన్నాయి, 50% ప్రతికూలంగా ఉన్నాయి. ఓవరాల్గా ఆలోచించినట్టయితే కూడాను సామాన్యంగానే ఉంది. అంటే గ్రహస్థితి మూలకంగా సామాన్య ఫలితాలు. అంటే 50% అనుకూలం, 50% ప్రతికూలం. కొన్ని విషయాలలో అనుకూలత, కొన్ని విషయాలలో ప్రతికూలత ఉండేటువంటి అవకాశమే ఎక్కువగా కనబడుతుంది. అయితే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ మాసంలో వివాహం నిశ్చయమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గురు భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది, పెళ్లి నిశ్చయమవుతుంది. అక్టోబర్ మాసంలో నిశ్చయమై నవంబర్ డిసెంబర్ మాసాలలో పెళ్లి అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు వారి యొక్క పిల్లల విషయాన్ని ఆలోచించినట్టయితే పిల్లలకు ఒక మంచి మార్గాన్ని మీరు చూపిస్తారు. అది చదువు విషయంలో కానివ్వండి, ఉద్యోగం విషయంలో కానివ్వండి, ఇంకా ఏదైనా కూడాను మంచి సలహాలను ఇస్తూ వాళ్లను ఒక సుస్థిరమైనటువంటి స్థితికి మీరు తీసుకువచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు కూడాను హాజరవుతారు. మంచి పనులు చేయడానికి ఈ మాసం మీకు బాగా అనుకూలిస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు, సద్గురువులను సందర్శించుకుంటారు. భక్తి భావనలు బాగా పెరుగుతాయి ఈ మాసంలో మీకు.
ఇక ప్రారంభించినటువంటి పనులు నిరాటంకంగా ముందుకు సాగుతాయి. అయితే కొన్ని విషయాలలో అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ లోపల మట్టుకు కొంత ఆలస్యము, ఆటంకాలు కొంత కనబడుతున్నాయి ఒక పక్కన. అయినప్పటికీ పనులు మట్టుకు పూర్తి అవుతాయి. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారు, చదువు పూర్తయి ఉద్యోగ వేటలో ఉన్నటువంటి వారికి ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో చేరే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు ఈ మాసం బాగా సంతృప్తిని ఇచ్చేటువంటి నెల. అయితే ఫైనాన్షియల్గా, ఆర్థికంగా అంత మీకు సంతృప్తి ఉండకపోయినప్పటికీ కొత్త ఉద్యోగంలో మట్టుకు మీరు చేరుతారు. కొత్త ఉద్యోగంలో ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ మట్టుకు ఈ మాసంలో కనబడుతుంది. సరే, ఆర్థికంగా సాటిస్ఫాక్షన్ ఉంటుందా అనేటువంటి విషయం కొంత సంశయంగానే ఉన్నప్పటికీ ఆ వర్క్ విషయంలో మట్టుకు మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. ఇక కొత్త ఉద్యోగంలో చేరడం మూలకంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. సహచరులు, ఉద్యోగస్తులు, హైయప్స్తో సయోధ్యను డెవలప్ చేసుకోవడము, అన్యోన్యతను పెంచుకోవడము, స్నేహపూర్వకమైనటువంటి వాతావరణానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒక కొత్త జీవితంలోకి మీరు అడుగు పెడతారు. ఇక భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. ఇంటి వాతావరణం మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ముఖ్యంగా కుటుంబ పెద్దల యొక్క సహకారం బాగా ఉపయోగపడుతుంది. ఇంటికి కావలసినటువంటి వస్తువులను, నగలను కొనేటువంటి అవకాశం మెండుగా ఉంది. అయితే నగలు కొనడం లోపల, విలువైనటువంటి వస్తువులను కొనడం లోపల మట్టుకు కొంత ఆలస్యము ఉంది. ఇక కొత్త పెట్టుబడులు పెట్టడంపై మనస్సు నిలుపుతారు. అయితే ఈ శని ప్రభావం మూలకంగా కొత్త పెట్టుబడులు, కొత్త వ్యాపారం ప్రారంభించడం విషయం లోపల కొంత ఆలస్యం కనబడుతుంది. ఆకస్మికమైనటువంటి అడ్డంకులు రావడం మూలకంగా ఆ వ్యాపారము, ఒప్పందము కొన్ని రోజుల కొరకు వాయిదా పడేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన బాగా కనబడుతుంది. ఇక తద్వారా చేతిలో ఉన్నటువంటి పనుల లోపల కొంత అస్థిరత గోచరిస్తుంది. అయితే అన్నదమ్ముల మూలకంగా, స్నేహితుల మూలకంగా, జ్ఞాతుల మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. బంధువర్గంతో మనస్పర్ధలు కనబడుతున్నాయి. వాహనముల మూలకంగా, మిషనరీల మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. అనవసరంగా రిపేర్లు ముందుకు వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. ఇక రావాల్సిన డబ్బు చేతికి అందకపోవడం మూలకంగా, అంటే సకాలంలో మీకు డబ్బు అందకపోయేటప్పటికీ పనులపైన దాని ప్రభావం ఉంటుంది. ప్రారంభించినటువంటి పనులపైన, చేస్తున్నటువంటి పనులపైన, చాలా విషయాలపై డబ్బు ప్రభావం ఉంటుంది. కాబట్టి ఒక రకంగా కొంత దాని ఎఫెక్ట్ మూలకంగా పనుల లోపల ఆలస్యము, కొన్ని నిలిచిపోవడము, ఇలాంటివి కూడాను మీకు ఒక పక్కన జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక రుణభారం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రయత్నించి రుణభారాన్ని తగ్గించుకోవడానికై ప్రయత్నాలు చేయాలి. రుణభారం ఎలా తగ్గించుకుంటారు అనంటే ఆదాయాన్ని పెంచుకోవడము అనేటువంటిది ఒక మార్గం. ఆదాయాన్ని పెంచుకున్నట్టయితే ఆ రిపే చేయడం మూలకంగా మనకు రుణభారం తగ్గుతుంది. రెండవది వృధా ఖర్చులను నియంత్రించుకోవడం. ఈ రెండు మీరు చేసినట్టయితే రుణభారం నుండి మీరు విముక్తులయ్యే అవకాశాలు ఉంటాయి. మరి ఎంతవరకు సహకరిస్తుంది అనంటే, మీరు ఆదాయాన్ని పెంచుకోవడానికి గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంది. మీరు ప్రయత్నం చేసినట్టయితే సహకారం లభిస్తుంది. మీరు ప్రయత్నం చేసినట్టయితే పెద్దల యొక్క సహకారము, సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క సహకారము, మంచి స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క సహకారము మీకు లభించే అవకాశం ఉంది. కానీ మీరు ప్రయత్నం చేస్తేనే అది సాధ్యమవుతుంది. మీరు ప్రయత్నం చేయకుండా కూర్చున్నట్టయితే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీకు సహాయం చేయడం అనేటువంటిది అది కలలో మాట.
కాబట్టి మీరు ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా మీకు కలిసి వస్తుంది. అన్ని రకాలుగా మీకు ఆదాయం లోపల కూడాను పెంపుదల కనబడుతుంది. ఇక ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణాల మూలకంగా సంతృప్తి గోచరిస్తుంది. వ్యవసాయదారులకు పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు గత మాసంతో పోల్చినట్టయితే ఈ మాసం బాగా అనుకూలంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఈ మాసంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఆకస్మికమైనటువంటి ఖర్చులు గోచరిస్తున్నాయి. దీన్ని కొంత మనసు పెట్టండి. ఈ పాయింట్ పైన ఈ విషయాన్ని మీరు సకాలంలో హ్యాండిల్ చేసినట్టయితే అప్పుల భారం పెరగకుండా ఉంటుంది. అయితే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా శనీశ్వరుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. శని భగవానుడు ప్రతికూలంగా ఉన్నాడు కనుక ప్రతినిత్యం కూడాను శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను స్నానం చేసిన తర్వాత నిశ్చల మనసుతో ఇంట్లో దేవుడి ముందు కూర్చొని ఒక 19 సార్లు ఈ జపం చేయండి. తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. మీరు ఆఫీసుకు వెళ్ళే మార్గ మధ్యంలో ఏదైనా గుడిని చూసుకోండి. అక్కడికి ప్రతినిత్యం కూడాను వెళ్ళి ఆ భగవంతుడికి నమస్కారం చేసుకొని మీరు ఆఫీసుకు వెళ్ళండి. మీ లోపల ధైర్యాన్ని ఇస్తాడు ఆ భగవంతుడు. ఇక రాహువు అదృష్ట స్థానంలో ఉన్నాడు. మనం కష్టపడ్డా కూడాను ఫలితం మనకు అనుకూలించదు. కాబట్టి దాని నివారణ కొరకు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని కూడాను ప్రతినిత్యం చదువుకోండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. భక్తిని పెంచుకోవడం మూలకంగా మీ లోపల ఒక స్థిరత్వము, ధైర్యము ఇవన్నీ కూడాను వస్తాయి. ధైర్యే సాహసే లక్ష్మి అని భగవంతుణ్ణి మీరు ప్రతినిత్యం కూడాను దర్శించుకున్నట్టయితే మీ లోపల ధైర్యం పెరుగుతుంది. ధైర్యం పెరగడం మూలకంగా మీకు ఆ లక్ష్మి వరిస్తుంది. ధైర్యం పెరగడం మూలకంగా లక్ష్మి ఎలా వరిస్తుంది అంటే, ధైర్యము ఆ సాహసంతో మీరు పనులు చేస్తారు. భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది కనుక ఆ పనుల లోపల సక్సెస్ రేట్ పెరుగుతుంది. తద్వారా మీకు ఆ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్షాలతో డబ్బు వస్తుంది, రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. అప్పుల ఊబిలోకి మీరు వెళ్లకుండా ఉంటారు. కాబట్టి ధైర్యంతో పనులు చేయడము, విచక్షణను జోడించి పనులు చేయడం చాలా ముఖ్యం. కనుక ఇవి చేయండి. సూర్య నమస్కారాలు చేయండి. ఇవి చేసినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. శుభం.